ఇండోర మండలము నదీ పరివాహక ప్రాంతమైనటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి నదీ పరివాహక ప్రాంతంలో సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి మరి రామలింగేశ్వర క్షేత్రంలో మనం ఉన్నాము. నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మరి మహాశివరాత్రి స్వామివారి యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. స్వామివారి యొక్క కళ్యాణ ఘట్టం కూడా నిర్వహించబడింది. అలాగే మరి సుదూర ప్రాంతాల నుంచి కూడా అశేష జనవాహిని తండోపతండాలుగా ఉదయం నుండి బారులు తీరారు. మరింత సమాచారాన్ని అడుగు తెలుసుకునేందుకు మనతో పాటుగా ప్రధాన అర్చక స్వాములు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమేత రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇది కుస్తాపురం రామస్వామి మొదలుపెట్టి అయితే ఏంటంటే ఈ ఆలయ విశేషం ఏంటంటే గోదావరి తీరంలో గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది. అయితే దీనికి ప్రత్యేకంగా మన డ్యాము యొక్క కట్టడం కట్టినప్పుడు అక్కడ కుస్తాపూర్ అనేటువంటి గ్రామం మునుకకు గురి అయింది. అయితే అక్కడ రాముడు యొక్క స్వహస్తాలతోని నిర్మించబడ్డ లింగం ఉండే. ఆ లింగము ఎంత పెకిలించినా వెళ్ళకపోతే దానికి ప్రతిరూపకంగా ఇక్కడికి ఒక లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడనే మేము కుస్తాపూర్ అనుకొని ఇక్కడనే పూజలు చేయడం జరుగుతుంది. అక్కడ ఆనవాయితీ ప్రకారము ఇక్కడ కూడా 3 రోజులు 5 రోజుల ఉత్సవాలు జరుపుతూ నిన్న పుణ్యావాచన, ఈరోజు కళ్యాణోత్సవము, రేపు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఇప్పుడేమో మంచి ముత్యాల చేత స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క విశేషం చేత అందరికీ కూడా ఆయురారోగ్యం కలిగి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుచున్నాము. శుభం శుభమస్తు. గురుగారు, మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి భగవాన్కి జై. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు చతుర్దశి రోజు బహుళ చతుర్దశి తిథి నాడు లింగరూపమున ఈ భూమిపై అవతరించాడు. అంతేకాకుండా కృష్ణ చతుర్దశి త్రయోదశి తిథి నాడు కలిసినటువంటిది మహాశివరాత్రి. చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇటువంటి మహాశివరాత్రి. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో త్రయోదశి తిథితో యుక్తమైనటువంటి చతుర్దశి తిథి నాడు
మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రామలింగేశ్వర స్వామి ఆలయం లోపల 5 రోజుల పాటు ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాల సమయం నుండే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఆరాధనలు అర్చనలు జరిగాయి. ఇప్పుడు కూడా భక్తులు వారి యొక్క అనుగ్రహం పొందడానికి అభిషేకాలు అర్చనలు జరుపుకుంటున్నారు. అందరికి కూడా ఆ పరమేశ్వరుని రామలింగేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికి ఉండాలని చెప్పి ఈ లోకాలను కూడా సమస్తము అభివృద్ధి చెందుతూ నిరంతరం కూడా అభివృద్ధిలోనికి రావాలి, మన ధర్మాన్ని అందరూ పరిరక్షించాలని చెప్పి ఆ రామలింగేశ్వరి తరపున భగవంతుని యొక్క నమస్కారాలకు అందరికీ సమర్పిస్తున్నాను. బోల్ రామలింగేశ్వర భగవాన్కి జై. శివరాత్రి రోజు ఉపవాస దీక్ష అంటే ఏకభుక్త భోజనం కాకుండా పూర్తి ఉపవాసంతో ఉండి స్వామివారిని స్మరించాలి, మరి పంచాక్షరి మంత్రాన్ని కూడా పఠించాలని మన పురాణాల్లో ఇతిహాసాల్లో తెలుపబడిన విధంగా మరి మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి? అసలు మహాశివరాత్రి అంటే లింగోద్భవాన్ని మహాశివరాత్రి అని చెప్పేసి అంటారు. ఎందుకోసం అంటే ఒకప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చిందంటే అసలు భూలోకంలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక సమస్య వచ్చింది. వచ్చి బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు కూడా శివుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే శివుణ్ణి అడగడం జరుగుతుంది ఏమనంటే అసలు ఎవరు గొప్ప అని అంటే అప్పుడు శివుడు ఏమంటాడంటే సరే మీ ఇద్దరిట్లో ఎవరు గొప్పనో నేను చెప్తాను, మొట్టమొదట మీరు ఏం చేయండి నా ఆది భాగానికి ఒకరు అంత్య భాగానికి ఒకరు వెళ్ళి చూడండి, మా ఆది అంత్యాలు నీకు గిట్ట కనిపిస్తే ఎవరు మీరు ముందు పోయి వస్తారో వాళ్లే గొప్ప అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అయితే హంసవాహనుడు కాబట్టి బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు, నేను నీ ఆది భాగం తెలుసుకుంటా అని చెప్పి. ఇక విష్ణుమూర్తి కూర్మావతారం కాబట్టి భూలోకంలోపటికి పాతాళ లోకంలోకి వెళ్ళాడు. ఇక ఎంత వెళ్ళినా కానీ యోజనాలు వెళ్తున్నారు, ఎంతకైనా ఈయన ఆది తెలియదు, ఆయనకు అంత్యభాగం తెలియదు. ఇక చివరికి ఏమైపోయిందంటే విష్ణుమూర్తి సరెండర్ అయిపోయాడు. అంటే ఇక నాతో కాదు శివుడి విషయం తెలుసుకున్నాడు అని చెప్పేసి ఆయన వచ్చి చెప్పిండు, స్వామి నా తరం కాదు అని చెప్పేసి. ఇక బ్రహ్మ మాత్రం ఏం చేశాడు, ఒక పొరపాటు అంటే నేను ఎందుకు ఓటమిని ఒప్పుకోవాలి, నేను అబద్ధం అని చెప్పానా గెలుస్తా అని చెప్పేసి ఇక అబద్ధం చెప్పేవాడే ఒక ఇద్దరిని పట్టుకొని వస్తాడనమాట, ఇది నిజమేనా అని చెప్పేసి. అయితే ఆవును మొగలి పువ్వును తీసుకొని రావడం జరుగుతుంది. అయితే శివుడి దగ్గరికి వచ్చి చెప్తాడు బ్రహ్మ, నేను నీ ఆది భాగాన్ని చూసినా అని చెప్పేసి. అంటే ఎట్లా చూసావు నువ్వు అని అంటే ఇగో ఆవును అడుగు అని చెప్పే. అంటే ఆవేం చెప్తుందంటే కామధేనువు ముఖంతోనేమో నేను నిన్ను చూసినా అని అంటది, తోకతోనేమో చూడలేదని చెప్పేసి అంటది. ఇక మొగలి పువ్వు కూడా అట్లనే అబద్ధం చెప్తే శివుడు వెంటనే కోపోద్రిక్తుడై నువ్వు అబద్ధం చెప్పినందుకు భూలోకం మీద నీకు గుడి ఉండదు, ఆవును ఎవరు కూడా ముఖానికి మొక్కవద్దు, అష్టదరిద్రం చుట్టుకుంటున్నది, మొగలి పువ్వు పూజకు వనికిరాదని చెప్పేసి. అందుకోసమే ఆది అంత్యభాగాలు తెలియవు కాబట్టే లింగోద్భవం మహాశివరాత్రి రోజు ఎవరైతే పత్రిదళం శివుడి మీద ఎక్కిస్తారో వాళ్ళకు కోటి జన్మల లోపల ఉన్నటువంటి పాపం పోతుందని చెప్పేసి శివరాత్రి యొక్క సందర్భం. అసలు అందరూ శివరాత్రి పర్వదినం అంటే మంచిగా పండ్లు ఫలాలు ఇవన్నీ తిని ఉండడం కాదు, ఒక ముంతలో పత్రిదళం వేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ ఒక నిర్మానుష్యమైన స్థలంలో దేవాలయంలో కూర్చొని మధ్యలో నోరు దడుపుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి పదాన్ని ఉచ్చరించిన వాళ్లకు కైలాస ప్రాప్తి కలుగుతున్నదని చెప్పడం జరుగుతున్నది. శుభం భవతు. సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు ఉదయం నుండే బారులు తీరి ఉన్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు? ఓం నమ శివాయ. భక్తులందుకు మనమే తెలియని మహాశివరాత్రి సంభవన అందరికీ శుభాకాంక్షలు తెలియని ఏంటంటే ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు అర్చకులు మా మనోహర్ పంతులు గారు, అదే మళ్ళా సతీష్ అయ్యగారు గారు వీళ్ళందరూ మళ్ళీ భక్తులందరూ అందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండ ఉత్సవాలు జరుగునమాట. పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి ఉదయం నుండే బారులు తీరుతున్నారు. అయితే మరి ఇలా ఆలయ కమిటీ నేతృత్వంలో కావచ్చు, గ్రామాభివృద్ధి కమిటీ నేతృత్వంలో కావచ్చు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖుల నేతృత్వంలో కావచ్చు, మరి భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి నిన్నటి రోజున నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాత్రి మరి భైరీ పూజ, అలాగే మరి తలంబ్రాలం కలపడం మన మహిళల చేతోని, మరి అలాగే ఈరోజు
ఉదయం ఎదుర్కోళ్ళ కార్యక్రమం, తర్వాత అభిషేకం చేయించడం జరిగింది భక్తులతోని. అదేవిధంగా తదుపరి కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు సాయంత్రం బేరీ కార్యక్రమం ఉంటుంది. మరి రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కిసాన్ నగర్ అంటే గాజాపల్లి భూమారెడ్డి, కీర్తిశేషులు గాజాపల్లి భూమారెడ్డి గారి కుమారులు అయినటువంటి కీర్తిశేషులు సుధాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 30-35 సంవత్సరాల నుంచి వారు అన్నదానం చేస్తున్నారు. ఈసారి కూడా వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరియు ప్రముఖమైనటువంటి మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి రమేష్ గారు, అలాగే సునీల్ రెడ్డి అభిమానులు, చందు కానీ ఇంకా ఇతర మేము కూడా భాగస్వాములమే. కాకపోతే ఏంటంటే మాకు తోచిన విధంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమైనా లోట్లు పాటలు ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, అంటే మీరు సలహా ఇవ్వండి, మేము పాటించి తదుపరి వచ్చే సంవత్సరం ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం. రేపు అన్నదాన కార్యక్రమం ఉంది. రేపు సాయంత్రం రథోత్సవం, ఎల్లుండి కలశ ప్రోగ్రాం ఉన్నది. 25 కలశాలతోని కలశ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి భక్తులని పిలవడం జరుగుతుంది. భక్తులు వస్తారు. కలశ ప్రోగ్రాం రేపు అంటే సండే రోజు 10 గంటల నుంచి 11:30 వరకు దాదాపు 2 గంటలు ఉంటుంది. మండే రోజు సామూహిక సత్యనారాయణ పూజ, తర్వాత మన భాషలో ఏమంటారు ఫస్ట్ నైట్ శృంగార డోలోత్సవం, పుష్పయాగం అది ఉంటుంది స్వామివారికి. కాబట్టి మాకు చాలా ఈ సందర్భంలో చాలా సంతోషం. భక్తులు కూడా మేము అనుకున్న స్థాయి కంటే ఎక్కువనే వచ్చారు. మరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి మేము అనుకున్నట్టుగానే మేము సేవ అంటే వారి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమన్నా లోట్లు పాటలు ఉంటే మీరు ఒక పత్రికా ప్రతినిధిగా, మీడియా ప్రతినిధిగా మీరేమన్నా లోట్లు పాటలు గమనిస్తే మాకు సలహాలు ఇవ్వండి. మేము ముందు మీ సలహాలను పరిగణనలోకి తీసుకొని అలాంటి తప్పులేం జరగకుండా తూచా తప్పకుండా పాటిస్తాం. సెలవు.